ఆ, ఇప్పుడే రత్నం సినిమా సెకండ్ షో చూశాను. రక్తం రక్తం సినిమా టైటిల్ ఏంటనేది కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే సినిమా మొత్తం వైలెన్స్గా ఉండిద్ది, రక్తం ఉండిద్ది. సినిమాలో హీరో నేమ్ మాత్రం రత్నం. ఆ మూవీలో ఫైట్స్ చాలా ఎక్కువ, సాంగ్స్ అసలు స్టోరీలో అర్థం కావు. ఫస్ట్లో సాంగ్ ఏదో ఒకటి రెండు ఉన్నట్టు ఉందనుకుంటాను, తర్వాత అసలు సాంగ్స్ కూడా అది అనిపించదు. ఫుల్ ఫైట్లు. ఆ ఫైట్లో ఒక ఫైట్ మాత్రం బాగా నచ్చలేదు. అంటే చేజింగ్లో వాటిలో నచ్చలా, అసలు ఏదో మ్యూజిక్ కానీ అది కానీ అసలు నచ్చలేదు. బట్ సినిమా స్టోరీ ఏంటనేది మనకి సెకండ్ హాఫ్లోకి వచ్చేలకు అర్థమైద్ది. అంటే ఏంటి విలన్ ఏంటనేది అర్థమైద్ది కానీ బట్ ఏంటి ఎందుకు చంపుతున్నాడు ఏంటి అనేసి. బట్ కానీ ఒక్కదిక్కడ నాకు చాలా బాగా అనిపించింది. మనకి అన్నీ కోల్పోయి దేనికో దానికోసం మనం బతుకుతున్నామని తెలిసినప్పుడు ఎంత కష్టంలో ఉన్నా మనకు ఆకలి అయితే బతకడం కోసం అన్నం తింటాం. అలా హీరో లాస్ట్ ఫైట్కి ముందు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అన్నం వేసుకొని తింటాడు. అప్పుడు అంత ప్రాబ్లమ్స్లో అంత పెద్ద సిచ్యువేషన్లో జరిగినా కానీ అది అనిపిస్తాడు. అప్పుడు నాకు అనిపించింది జస్ట్ రియల్ లైఫ్కి ఇది కరెక్టేరా అనిపించింది. చాలామంది ఎవరైనా కానీ కొన్ని అలాంటి బాగా జరిగేసేసి మనం బతకాలి, దానికి రివెంజ్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ అన్నం తింటాము, తినే ఆ నెక్స్ట్ పని ఏంటనేది ట్రై చేస్తాము. బట్ ఓకే, ఈ సినిమా గురించి సినిమా నాకు దానికి రేటింగ్ ఇవ్వాలంటే 2.25 టమోటాస్ అలా ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం ఫుల్ వైలెన్స్. హీరోయిన్ వాడి సిస్టరా తెలియదు, పెళ్లి చేసుకుంటాడో తెలియదు. నాకైతే నా మైండ్కి అయితే అర్థం కాలేదు నిజంగా. ఎందుకంటే సేమ్ వాళ్ళ మమ్మీలా వాళ్ళ అమ్మలానే ఉండిద్ది హీరోయిన్ కూడా. బట్ వాళ్ళ డిఎన్ఏలో కాదు, వేరే దాంట్లోనే మనిషిని పోలి మనుషులు 7 ఉంటారనేసి ఏదో కొంచెం స్టోరీ చెప్పింది హీరోయిన్. వాడిని పెళ్లి చేసుకుంటారంటే వాడు అలా కాదు ఇలా కాదు అని అంటాడు. తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వీడికి పరిచయం అవుతారు. బట్ అది ఏం జరిగింది అనేసి లాస్ట్కి కూడా మ్యారేజ్ అనేసి ఏమో చూపించరు. బట్ లాస్ట్లో ఏదో ఎండింగ్ ఇస్తారు, అది ఏంటనేది కూడా చూపించరు. బట్ సినిమా ఫుల్ వైలెన్స్. విశాల్ సినిమా అంటే ఆటోమేటిక్గా మైండ్లో మనకు ఫిక్స్ అయిపోతాం కాబట్టి ఇలా ఉండిద్ది అనేసి సేమ్ అలానే ఉండిద్ది. కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. చూడాలి అనుకుంటే జస్ట్ వెళ్ళి చూడొచ్చు అంతే. విశాల్ సినిమా వైలెన్స్ అంతే. రక్తం రత్నం పెద్ద మీనింగ్ ఏం లేదు, రెండిట్లో ఏదనుకున్నా ఒకటే. ఓకే.